మోస్ట్ రీసెంట్ ఇయర్స్లో ఎందుకు ఇంత క్రేజ్ వచ్చింది అంటే దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. స్టేట్ ట్యాక్స్ లేదు టెక్సాస్కి. సో స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేదు. మనం అదర్ స్టేట్స్లో ఉంటే అదర్ దాన్ టెక్సాస్ కాకుండా ఇంకో 5-6 స్టేట్స్ ఉన్నాయి. బట్ టెక్సాస్లో స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉండదు. ఓన్లీ ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్సే ఉంటుంది. సో అది ఒక అడ్వాంటేజ్. దీనివల్ల పాపులేషన్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలా ఇన్కమింగ్ పాపులేషన్ చాలా వచ్చింది. ఇండియన్ క్రౌడ్ అనే కాదు, అక్రాస్ ద కంట్రీలో నుండి లోకల్స్ కూడా ఎంతోమంది అక్రాస్ ద కంట్రీ అక్రాస్ ద స్టేట్ షిఫ్ట్ అయి ఉన్నారు. అండ్ ఇన్కమింగ్ పాపులేషన్ ఇంకా చాలా హై ఉంది. సో ఈ పాపులేషన్ హై అనేది నేను వీసా హోల్డర్స్ని ఇండియన్ క్రౌడ్ని దృష్టిలో ఉంచుకొని చెప్తలేను. ఓవరాల్గా అందరిని కలిపితే వచ్చే ఇన్కమింగ్ పాపులేషన్ టెక్సాస్కి ఇంకా 2025లో కూడా అండ్ 2026లో కూడా చాలా హై గ్రోత్ ఉంది. సో అట్లనే టెక్సాస్కి కాలిఫోర్నియా నుండి చాలా కంపెనీస్ షిఫ్ట్ అవుతున్నాయి. అది మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఫ్యూచర్లో కూడా షిఫ్ట్ అవ్వబోతున్నాయి. కాలిఫోర్నియాలో పెడుతున్న స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్స్, హై ఇన్కమ్ ట్యాక్స్లు, వాటి వల్ల ఆబ్వియస్గా వాళ్ళు షిఫ్ట్ అవ్వడానికి బెస్ట్ లొకేషన్ ఏదంటే ఫ్లోరిడా కూడా వన్ మోర్ ఆప్షన్ ఉంది. కానీ ఫ్లోరిడాలో వచ్చే న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల అది సెట్ కాదు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈదర్ ఫినిక్స్ అరిజోనాకి కానీ ఆర్ టెక్సాస్ కానీ షిఫ్ట్ అవ్వాలి. టెక్సాస్లో ల్యాండ్ ఓవర్గా ఉంది. అండ్ అరిజోనాలో హాఫ్ ఆఫ్ ది ల్యాండ్ కొండలు ఉంటాయి కాబట్టి టెక్సాస్లో మెజారిటీ ఆఫ్ ది ల్యాండ్ ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి చాలా కంపెనీస్ ఆబ్వియస్గా టెక్సాస్కి షిఫ్ట్ అవుతున్నాయి. ఇంకో రీజన్ ఏంటంటే కాలిఫోర్నియాతో కంపేర్ చేస్తే ఆబ్వియస్గా టెక్సాస్లో ల్యాండ్ చీప్. సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ ల్యాండ్ కొనాలి అనే ఆలోచన చాలామందికి వచ్చి ఉంటుంది.